ఈ స్పైడర్ పై ఇలా ఈ లిక్విడ్ వేయగానే అందులో నుంచి ఇలా వేల కొద్ది చిన్న చిన్న స్పైడర్ పిల్లలు బయటకు వచ్చేస్తాయి. ఇది చూడడానికి చాలా అమేజింగ్ గా కనిపిస్తుంది. దీనిని ఉల్ఫ్ స్పైడర్ అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే తన పిల్లలను తన శరీరానికి ముఖ్యంగా వేప్ కు అంటిపెట్టుకుని ఉంటుంది, ఓ కోతిలాగా. ఇది కనిపించగానే చంపేయండి ఒకవేళ మీకు వేల కొద్ది సాలేళ్లు కావాలంటే. నాకు తెలిసి అలా ఎవరు కోరుకోరు, అందుకే దీన్ని చంపే ప్రయత్నం చేయకండి. దీనిని ఓ బాక్స్ లో బంధించి ఎక్కడైనా దూరంగా వదిలేయండి, లేదా మీ శత్రువు లాంటి ఫ్రెండ్ ఇంట్లో వదిలేయండి. ఇది ప్రపంచంలో అతి ఖరీదైన ఫుడ్. ఈ ఫుడ్ ల్యాండ్ స్నేల్ యొక్క ఎగ్స్ తో తయారు చేస్తారు. దీనిని స్నేల్ కేవియర్ అంటారు. ఈ ఫుడ్ ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకంటే స్నేల్ కేవియర్ తయారీకి ఉపయోగించే గుడ్లు ఒకే ఒక్క స్నేల్ ప్రజాతి పెడుతుంది. దీని పేరు హెలెక్సోఫోమియా. ఈ ఫీమేల్ గుడ్లు పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా వీటిని కలెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ చిన్న చిన్న ముత్యాల లాంటి గుడ్లు చాలా డెలికేట్ గా ఉంటాయి. ఇవి ఫ్రాన్స్ మరియు పోలాండ్ లో ఉత్పత్తి చేయబడే రుచికరమైన ఇంకా లగ్జరీ ఫుడ్. ఇవి ఇంత ఎక్స్పెన్సివ్ ఉండటానికి ఇంకో కారణం ఏమిటంటే ఈ ఫీమేల్ స్నేల్ సంవత్సరంలో కేవలం 100 నుంచి 200 గుడ్లు మాత్రమే పెడుతుంది. దాని తర్వాత అది చనిపోతుంది. రక్తం తాగే డ్రాకులా చిలుకల గురించి మీరెప్పుడైనా విన్నారా? తీయటి పండ్లు తిని క్యూట్ గా స్వీట్ గా మాట్లాడే చిలుకలు మీరు చూసే ఉంటారు. కానీ న్యూ గినియాలో ఉండే ఈ చిలుకలను చూస్తే అచ్చం రక్తం తాగే డ్రాకులలా కనిపిస్తాయి. వీటిని రాబందు చిలుకలు అని కూడా అంటారు. ఇవి కేవలం అంజీర్ పళ్ళు మాత్రమే తింటాయి. వీటి ముక్కు రాబందు ముక్కులా పెద్దగా చాలా పదునుగా ఉంటుంది. 40 సెంటీమీటర్ల పొడవు, దాదాపు 700 గ్రాముల బరువు ఉండే ఈ చిలుకలు 20 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తాయి. నార్మల్ చిలుకల వలె ఇవి క్యూట్ గా మాట్లాడవు. వీటి అరుపు చాలా భయంకరంగా ఉంటుంది. ఈ డ్రాకులా చిలుకల ఈకలు బ్లాక్ మార్కెట్ లో చాలా ఎక్కువ ధర పలుకుతాయి. వీటి ఈకల కోసం ఈ చిలుకలను చంపుతున్నారు స్మగ్లర్లు. వీటి కారణంగా ఈ చిలుకలు అంతరించిపోతున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ డ్రాకులా చిలుకలను చూసారా? కామెంట్ చేయండి.